కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి జరిగిందని చెప్పి ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు అండ్ ఈటెల రాజేందర్ ఇలా ముగ్గురికి నోటీసులు ఇచ్చింది. ఏమని? జూన్ 5వ తారీఖున కేసీఆర్, జూన్ 6వ తారీఖున హరీష్ రావు, జూన్ 9వ తారీఖున ఈటెల రాజేందర్ వీళ్ళు ముగ్గురు ఎంక్వైరీకి హాజరు కావాలని చెప్పి ఆ నోటీసులలో పేర్కొన్నది. అయితే ఈ కమిషన్ ముందు ఖచ్చితంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ హాజరవుతారా, లేకుంటే ఈ కమిషన్కి హాజరు కాకుండా వీళ్ళకి ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? ఈ విషయాలు ఏందో తెలుసుకోబోయే ముందు మన ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్కి కొద్ది రోజుల ముందల ఈ కాళేశ్వరం ప్రాజెక్టుల భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ ఉంది కదా, ఆ బ్యారేజ్లో ఉన్న 7వ బ్లాక్లో ఒక పిల్లర్ కుంగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో ఒక పిల్లర్ కుంగి పెద్ద శబ్దాలు వచ్చినాయి. ఒక గేటు పూర్తిగా దెబ్బతిన్నది. దాంతో అక్కడ బ్యారేజ్లో నీళ్లు నిలిపే పరిస్థితి లేక మొత్తం వదిలిపెట్టారు. సరే, ఇదంతా అయిపోయింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక కరెక్ట్ 4 నెలలకి అంటే 2024 మార్చి 12వ తారీఖున సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పీసీ ఘోష్ ఈయన ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది స్టేట్ గవర్నమెంట్. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలైంది, దీనికి బాధ్యులు ఎవరు, దీన్ని కనిపెట్టి ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఈ కమిషన్ని స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఆల్మోస్ట్ 14 నెలల నుంచి రకరకాల ఎంక్వైరీలు చేసింది. అంటే ప్రాజెక్ట్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఏఈడిఈ నుంచి ఎస్సీ మొత్తం ఇంజనీర్లందరినీ ఎంక్వైరీ చేసింది, దానికి సంబంధించిన అధికారులందరినీ ఎంక్వైరీ చేసింది, అప్పటి ఐఏఎస్ ఆఫీసర్లను ఎంక్వైరీ చేసింది. దాంతోపాటు ఈ ప్రాజెక్టు కట్టిన కంపెనీలు ఉన్నాయి కదా, నిర్మాణ కంపెనీలు, వాటిల్లో వాళ్ళ ప్రతినిధుల్ని, ఆ కంపెనీల డైరెక్టర్లను కూడా ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసి ఫైనల్గా ఒక రిపోర్ట్ తయారు చేసుకుంది. అయితే ఈ కమిషన్ గడువు ఇప్పటికీ ఆల్మోస్ట్ 7 సార్లు పెంచుకుంటూ వచ్చింది గవర్నమెంట్. రీసెంట్గా మే 31వ తారీఖు తోటి ఈ కమిషన్ గడువు ముగిసిపోయాల్సి ఉండే. చాలామంది ఏమనుకుందంటే ఈ కమిషన్ గడువు ముగిసిపోతుంది, ఇక కేసీఆర్ని ఎంక్వైరీకి పిలవకపోవచ్చు అని చాలామంది అనుకుర్రు. ఓ 2 రోజుల కిందట గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంకో 2 నెలలు పెంచింది. జూలై 31వ తారీఖు దాకా ఈ కమిషన్ గడువును పెంచి ఈరోజు అర్జెంటుగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావు, అప్పటి ఫైనాన్స్ మినిస్టరు ఈటెల రాజేందర్ వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చింది. ఈ పలానా రోజు ఎంక్వైరీకి హాజరు కావాలని చెప్పింది. ఈ కమిషన్ అనేది ఒక క్వాసీ కమిషన్, ఇది ఒక నార్మల్ ఎంక్వైరీ కమిషన్. సో ఈ కమిషన్కి హాజరు కాకుండా ఉండడానికి వీళ్ళ ముగ్గురికి ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్, మీరు చెప్పిన డేట్లల్లా మాకు కుదరదు, మేము రాము, ఆ డేట్లు మార్చండి, ముందు కానీ వెనక్కి కానీ జరపమని అడగడానికి వీళ్ళకి అవకాశం ఉంది. సో ఇది ఫస్ట్ ఆప్షన్. రెండోది ఏంటంటే కమిషన్ ముందు ఎంక్వైరీకి మేము హాజరు కాలేము, మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లన్నీ ఒక పేపర్లో క్వశ్చనీర్గా తయారు చేసి మాకు పంపండి, మేము దానికి రిటర్న్గా ఆన్సర్ ఇస్తాం. ఇట్లా ఇది రెండో ఆప్షన్. మూడోది ఏంటంటే వర్చువల్గా హాజరవుతాం, మేము కమిషన్ మీ ఆఫీస్కి వచ్చి మీ ముందర మేము హాజరు కాలేము, వర్చువల్గా హాజరవుతాం, మాకు వేరే పనులు ఉన్నాయని చెప్పుకోవడం ఇది 3వ ఆప్షన్. ఇంకా 4వ ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే అసలు ఈ కమిషన్ ముందు హాజరు కావాల్సిన అవసరం మాకు లేదు అని చెప్తూ దానికి కావాల్సిన రీజన్స్ చూపిస్తూ కోర్టుకు వెళ్ళడం. సో మొత్తం ఈ 4 ఆప్షన్స్ ఇలా ముగ్గురికి ఉన్నాయి ఈ కమిషన్ ముందు హాజరు కాకుండా ఉండడానికి. కేసీఆర్తో పాటు మాజీ మినిస్టర్లు ఇద్దరు ఈ కమిషన్ ముందు హాజరై వాళ్ళు అనుకున్నది ఏమైనా చెప్తారా, వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చేస్తారా, లేదంటే మాకు సంబంధం లేదని చెప్పి ఈ 4 ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఉపయోగించుకుంటారా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.